హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో పీతల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ పీతల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా మందికి ఈ పీతల కర్రీ అంటే ఇష్టమే కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియదు కదా. అయితే ఈ పీతల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ కర్రీ కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి ఈ చింతపండుని మనం ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ని వంపేసి మరలా ఇందులో వాటర్ పోసి ఈ చింతపండుని ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చూసారు కదా చింతపండు అనేది మనకు ఎంత చక్కగా నానిపోయిందో. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మెత్తంగా కలిపేసి ఇందులో గుజ్జుని మనం ఇప్పుడు వేరే బౌల్లోకి వడపోసుకోవాలండి. ఇప్పుడు దీనికోసం మరొక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి మనం కలిపి పెట్టుకున్న ఈ చింతపండుని ఈ విధంగా వడపోసుకోవాలి. చూసారు కదా చింతపండు మొత్తాన్ని ఈ విధంగా మనం వడపోసుకోవాలండి. ఇలా వడపోసిన తర్వాత మనం ఈ మిగిలిన గుజ్జులో మరికొన్ని వాటర్ పోసి దీన్ని కూడా మెత్తంగా కలిపి ఇప్పుడు ఈ గుజ్జును కూడా మనం వడపోసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు మొత్తం తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఈ కర్రీలోకి మనం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, తర్వాత కొంచెం దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు వేసుకొని దూరగా వేయించుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దూరగా వేయించుకోవాలి. చూసారు కదా ఇవి మనకు వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం. ఈ ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ ధనియాల్ని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఫైనల్గా కొన్ని ఎండు కొబ్బరి పలుకులు వేసుకున్నారంటే సరిపోతుందండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వాటర్ వేయకుండా మూతబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా వాటర్ ఏ మాత్రం వేయకుండా మనం ఈ విధంగా పొడి మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా పక్కన పెట్టేసి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. ఈ గిన్నె ఈటెక్కిన తర్వాత మనం ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 ఆనియన్స్ ని సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా ఆనియన్స్ మనకు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 2 టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వీటిని కొంచెం ఫ్రై చేసి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉంచారంటే మనకు టమాటాలు అనేవి మెత్తగా మగ్గిపోతాయండి. చూసారు కదా మనకు టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పీతలను యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ పీతలను యాడ్ చేసిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక క్లాత్తో ఈ గిన్నెను పట్టుకొని వీటిని కిందకి మీదకి ఈ విధంగా వెగరేయాలండి. చూసారు కదా గరిటెతో కలపకుండా ఈ విధంగా పైకి కిందకి ఎగరేయాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా 2 రెమ్మల కరివేపాకు వేసేసుకొని మూతబెట్టి ఈ పీతలను ఆయిల్లో ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కలుపుకుంటూ మనం 10 నిమిషాల పాటు వీటిని ఆయిల్లోనే మగ్గించుకోవాలి. చూసారు కదా మనం వాటర్ వేయకుండానే ఇవి మగ్గే కొద్దీ మనకు ఇందులో నుంచి వాటర్ అనేది వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం. చూసారు కదా మనకు ఈ గిట్టలు అనేవి ఇలా కొంచెం రెడ్గా వచ్చాయంటే మనకు ఇవి మగ్గినట్టేనండి. ఇప్పుడు ఇందులోకి మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. నేనైతే 2.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ స్పైసీనెస్ తగ్గట్టు ఈ రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని వేసేసుకున్నాం. ఇలా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి.
ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి టేస్ట్ అయితే చూసుకోండి. అన్ని కరెక్ట్గా సరిపోయిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఈ కర్రీని మనం ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా కర్రీ మనకు ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలండి. ఈ మసాలా పౌడర్ అంతా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టి ఈ కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి కర్రీ మనకు ఈ విధంగా దగ్గరకు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఈ కర్రీని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఈ కర్రీని ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే పీతల కర్రీ రెడీ అయిపోయినట్లే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ పీతల కర్రీ రెడీ చేసుకోవటం చాలా ఈజీ కదా. ఇంకెందుకు లేటు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ కర్రీని వేడి వేడి రైస్తో పాటు సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఇంకెందుకు లేటు, తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేస్తారు కదా. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.